విశాఖపట్నం నగరంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నగర ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే ఈరోజు తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 వరకు మధ్య ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక ఈ గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షి నగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో నిద్ర నుండి ఉలిక్కిపడిన నగర వాసులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. భయంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమిగూడారు. కొంతసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి కూడా జంకారు. అయితే ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 3.0 నమోదై ఉండవచ్చని ఇక సమబాధిత శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారిక ధృవీకరణ కోసం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పరిశీలన ప్రారంభించింది. భూకంపం తక్కువ తీవ్రత ఉండడంతోనే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగడం లేదు అని వారు తెలియజేశారు.